Hallelujah. 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 Thank you, Jesus. దేవునికి మహిమ కలుగును గాక. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. Thank you, Abba Father. పరమ తండ్రి నీకు వందనాలు. Tonight ఈ రాత్రి is a special night. ఒక అద్భుతమైన రాత్రిగా మీరు ఉంచినందుకు మీకు స్తోత్రాలు. It's a miracle night. మరి ఏకీవించిన ప్రార్థనలు ఇది ఒక అద్భుతమైన రాత్రిగా మీరు ఉంచబోతున్నందుకు మీకు స్తోత్రాలు. Today God will do great miracles in each one of your life. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు ఈ రాత్రి మనందరి జీవితాల్లో బలమైన కార్యాలు దేవుడు చేయబోతున్నారండి. You might have come with pain, మరి ఒకవేళ ఈ రాత్రి మీరు బలహీనతతో మీరు వచ్చినప్పటికీ, with sorrow, with tears, ఒకవేళ కన్నీటితో దుఃఖముతో బాధతో మీరు ఇక్కడ ఉన్నప్పటికీ, family problem, కుటుంబ సమస్యలతో మీరున్నా, but you will go with peace and Amen. happiness. సమాధానముగా దేవుడు మనల్ని పంపించబోతున్నా. నమ్మిన వరకు ఒకసారి గట్టిగా చప్పలు కూడా దేవుని మహిమపరచుదా. ఆమేన్. You might have come with sickness in your body. ఒకవేళ శారీరక బలహీనతతో ఒకవేళ బాధపడుతున్నావా, Today God will heal you. దేవుడు నిన్ను స్వస్థపరచును గాక. His resurrected power will come and ఎందుకంటే it will heal you. మన దేవుడు పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడు. ఆయన ఖచ్చితముగా ఆయన శక్తి నిన్ను తాకి ఆయన నిన్ను బలపరచును గాక. Amen. ఆమేన్. I'm so happy to be here and I'm full of joy to see such a wonderful open air meeting. ఈ రాత్రి మీ అందరితో కూడా కలిసి మరి దేవుని సన్నిధిలో ఈ విధంగా దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన యొక్క అమూల్యమైన అవకాశాన్ని బట్టి నేను ఎంతో దేవుని మహిమపరుస్తున్నాను. Because you have come with great expectation to this meeting. ఈ రాత్రి మీరు ఏ ఆశతో అయితే దేవుని సన్నిధికి వచ్చారో ఆ ఆశ దేవుడు ఖచ్చితంగా దేవుడు తీర్చబోతున్నాడు. And my God will meet your expectation tonight. దేవుడు మీ యొక్క అంచనాలను, దేవుడు మీ యొక్క ఆశను దేవుడు తీర్చి దేవుడు బలపరుచును గాక. And I thank Pastor Daniel Garu and good friend of mine. Thank you for organizing this wonderful meeting. మరి రాత్రి ఈ యొక్క సభను ఏర్పాటు చేసి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మరి దేవుని సేవకుల ద్వారా దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. So thank you for El Shaddai Worship Center. మరి యొక్క ఎల్ షద్దాయ్ వర్షిప్ సెంటర్ సంఘానికి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. So can we give a big clap offering for సారి Pastor గట్టిగా Daniel చప్పట్లు Garu? కొడుతూ దేవుని మహిమ పరచుదామా. దేవునికి Thank మహిమ you, కలుగును thank గాక. you. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Praise the Hallelujah. Lord. Rabba Shekatala Rama. ఆమేన్. Thank you, Holy Spirit. Thank Oh, you. Rima Kato Robo Shekela Rama. Lord. I come from a very broken family. చాలా మరి సమస్యలతో చాలా పోరాటాలతో ఉన్న కుటుంబంలో నుంచి దేవుని ప్రేమ తెలుసుకోవడానికి దేవుడు నన్ను తీసుకొని వచ్చాడండి. So much of poverty. చాలా మరి పేదరికంతో బాధపడుతున్న కుటుంబంలో నేను పుట్టాను. There will be times we will not have food. We will go without food to sleep. మరి కనీసం మరి ఆ రోజంతా కూడా కనీసం మాకు సరైన భోజన వసతులు కూడా ఉండేవి కాదు. అంతా ఇబ్బంది పడేవాళ్ళం మేము. So I thought to go for some work and earn some money and to take care of my family. అప్పుడు నేను అనుకున్నాను, కనీసం నేనైనా మరి ఏదో ఒక పని చేసి నా తల్లిదండ్రులు నేను బాగా చూసుకోవాలి, నేను వాళ్ళని పట్టించుకోవాలి అని చెప్పేసి చాలా ఆశపడ్డాను. But God had great plans in my life. అయితే దేవుని యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా మన జీవితంలో చాలా ఉన్నతంగా ఉంటాయి కదండి. And 2 times God called me in youth meeting. నేను యవనస్తుల మరి కోడికలో నేను పాలు పొందినప్పుడు దేవుడు ఆయన మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. 2 సార్లు 2 పర్యాయాలు దేవుడు నన్ను తన పని కొరకు దేవుడు పిలిచాడు. And my mother knew that God has called me and God wants to use me in ministry. మా అమ్మగారు కూడా, అయ్యా నీ పట్ల దేవుని ప్రణాళిక వేరు, నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలు వేరు, దేవుడు ఖచ్చితంగా నీ పట్ల ఆయన ప్రణాళికతో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అని చెప్పేసి అని ఎప్పుడు చెప్తూ ఉండేవారు. And she was a woman of prayer. ఆమె ఎప్పుడు కూడా మంచి మరి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తి అండి. But my father was opposite.
he was to drink and he used to trouble so much our family. మరి మా అమ్మగారు ఎంత ప్రార్థనలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉండేదో, మా నాన్నగారు ఒక ప్రక్కన భయంకరమైన త్రాగుడుకు అలవాటయ్యి లోకంలో జీవిస్తూ చాలా మా అమ్మగారిని మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ వచ్చేవారు. But my mother did not give up. She will pray and she will say, God has great plan in your life. He will use you in the ministry. మా నాన్నగారి ద్వారా అన్ని విధాలుగా శోధనలు ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నప్పటికీ మా అమ్మగారు ఎప్పుడు కూడా నిరీక్షణ కోల్పోలేదండి. ఆమె ఒక బలమైన విశ్వాసంతో ఉండేది. ఎప్పటికైనా సరే దేవుడు, నా యజమాని దేవుడు మారుస్తాడు, ఆయన ద్వారా దేవుడు మేలు చేస్తాడు అని ఆమె నమ్ముతూ ఉండేది. And one fine day there was an open crusade. One meeting was going on and I was a small boy and God called me from that meeting and he told in that so many people were there. And he called me and he confirmed that I want to use you in ministry. అయితే ఒకసారి ఇలాగున అనేక మంది కూడి ఒక సభ, ఒక ప్రత్యేకమైన సువార్త కూడిక జరుగుతూ ఉన్నది. ఆ కూడికలో అందరిలో కూడా నేను కూర్చొని ఉన్నాను. నేను చాలా చిన్న పిల్లవాడిని. ఆ సమయంలో దేవుడు స్వరం ద్వారా దేవుడు నన్ను పిలిచాడు. నన్ను పిలిచి దేవుని యొక్క సేవ కొరకు దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు ఆ రోజున. And because of financial problem, my mother put me into hostel. మరి మాకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి మా తల్లిగారు చాలా బాధపడేది. ఆ సమయంలో నన్ను కనీసం పెంచడానికి కూడా వారికి ఓపిక లేక, స్తోమత లేక నన్ను ఒక హాస్టల్లో జాయిన్ చేసింది ఆమె. My son is 8 years old. ఈరోజు మా కుమారు నాతో కూడా వచ్చాడు, 8 సంవత్సరాల బాబుకి. And in that small age, she put me into hostel. అదే వయసులో, నా కుమారుడుకున్న వయసులో నేనున్నప్పుడు నా తల్లిగారు నన్ను ఒక హాస్టల్లో పెట్టి నన్ను చదివించింది. And I grew up in hostel. అలాగే నేను హాస్టల్లోనే నేను పెరిగాను, హాస్టల్లోనే నేను చదువుకున్నాను. My studies were taken care by Assemblies of God. మరి ఆ యొక్క ప్రాంతంలో, మేమున్న ప్రాంతంలో అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంఘము, మరి ఒక పెంతెకోస్తు అనుభవం కలిగిన సంఘం ఉండేది. ఆ సంఘానికి మేము వెళుతూ ఉండేవాళ్ళం. But there was a time I had a heavy attack of the devil. He wanted to kill me. He wanted to finish my life. అయితే మన జీవితంలో ఎప్పుడైతే దేవుని ప్రణాళిక ఉంటుందో దాన్ని పాడు చేయాలని ఎప్పుడు కూడా అపవాది చూస్తూ ఉంటాడు. అలాగే నా జీవితంలో కూడా నన్ను చంపాలని కూడా అపవాది ఎంతో దాడి నా మీద జరగడం ప్రారంభించింది. Because there is no love of parents. I was always far in different places of India. I will long for the love and devil will put me into wrong relationship. మరి నా జీవితంలో ఒక ప్రక్క తల్లిదండ్రులు ప్రేమ అంటే ఏంటో తెలియదు నాకు. ఎవరు కూడా నన్ను చేరదీసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. అక్కడక్కడ ఆయా స్థలాల్లో అక్కడక్కడ నేను చదువుకుంటూ అలా నేను పెరిగాను. ఇక లోక స్నేహాలన్నీ కూడా నాకు దగ్గర అవడం ప్రారంభించాయి. And devil attacked my life. నా జీవితాన్ని నాశనం చేయడం కోసం అటువంటి లోక సంబంధాలు నాకు దగ్గర చేయడం ప్రారంభించాడు అపవాది. But God knew that I have great plans in Daniel's life. మరి దేవుడు తన సేవకుని ద్వారా దానియేలు గారి జీవితంలో దేవునికి ఉన్న ప్రణాళిక చాలా గొప్పది కదండి. ఆయన ప్రణాళికను బట్టి దేవుడు ఆయన భద్రపరుస్తూ కాపాడుతూ ఎప్పటికప్పుడు ఆయన క్షేమాన్నిస్తూ వచ్చారు. I thank God he took me out of from all the addiction, all the bondage, from all the power of darkness. He rescued me. He saved my life. ఆమేన్. మరి అనేకమైన లోక స్నేహాల నుంచి, లోక సంబంధమైన పాప సంబంధమైన చెడు వ్యసనాల్లో నేను మునిగి తేలుతున్నప్పుడు దేవుడు నన్ను దర్శించి, దేవుడు నన్ను పట్టుకొని ఆ సంబంధమైన లోక సంబంధమైన వాటన్నిటిలో నుంచి దేవుడు నన్ను బయటకు తీసుకురావడం సహాయం చేశాడండి. Sometime I will cry when I see children with their parents. I don't have parents. I will be angry. But today I thank God. God gave me many spiritual fathers, many brothers and many people in my life. అయితే నా జీవితంలో తల్లిదండ్రుల ప్రేమ తెలియక చాలా, అసలు ఆ ప్రేమ అంటే ఏంటో తెలియక నేను చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. ఎందుకనంటే అక్కడ బయట నేను పెరుగుతూ వచ్చాను కాబట్టి ఇక ఎవరైనా మరి తల్లిదండ్రులతో పిల్లలను చూసినప్పుడు ఆ సంబంధం వాళ్ళ ప్రేమగా వాళ్ళు పలకరించుకోవటం, వాళ్ళు మాట్లాడుకోవడం చూసినప్పుడు నాకు ఏడుపు వచ్చేసేది, కన్నీరు వచ్చేసేది, ఒక పక్కన కోపం వచ్చేసేది, బాధ వచ్చేసేది. చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని నాలో నేనే. Many time I thought to suicide. కొన్ని సందర్భాల్లో అయితే ఇవన్నీ కూడా నేను తట్టుకోలేను, నా వల్ల కాదని ఆత్మహత్య చేసుకోవాలని కూడా నేను ప్రయత్నాలు చేశానండి. I'll be always lonely, alone, and I told Lord, it's better for me to die. I don't want this kind of life.
అయ్యా నా యొక్క ఒంటరితనంలో నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను చనిపోవాలనుకుంటున్నాను, అసలు నాకేం చేయాలి నాకు అర్థం కావట్లేదు, నా జీవితం ఏంటి, నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏంటి అని చెప్పేసి అని అసలు అయోమయమైన జీవితంలో నేను వచ్చాను. But God gave me new life. కానీ దేవుడు ఒక అద్భుతమైన కృపను దేవుడు ఈరోజు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. Because he had great plans and purpose in my life. ఎందుకంటే మన జీవితాల్లో దేవుని ప్రణాళిక చాలా గొప్పది. ఆయన ఉన్నతమైన ప్రణాళికను బట్టి దేవుడు నన్ను రక్షించుకున్నారు. He turned my sorrows into joy. ఆయన నా యొక్క బాధలన్నిటినీ సంతోషంగా దేవుడు మార్చాడు. My financial problem into blessing, my curse into blessing. నా యొక్క ఆర్థిక పరమైన శాపాన్ని దేవుడు నా జీవితంలో కొట్టివేసి దేవుడు ఆర్థికంగా కూడా దేవుడు ఉన్నతంగా దేవుడు దీవించాడు. I was so much fed up with my life from small age. Imagine, from small age I was living alone. నా ఒంటరి బ్రతుకు, నా యొక్క చీకటి బ్రతుకు, లోక సంబంధమైన పాప సంబంధం బ్రతుకులో నుంచి దేవుడు సంపూర్ణంగా దేవుడు నన్ను విడిపించి ఆయన ప్రణాళికలో దేవుడు నిలబెట్టాడు దేవుడు నన్ను. But today God is using to bless the people. God is using to minister to such broken young people, families, and in ministry today, what all I went through so many years before, now God is using to minister to such people. నేను ఏ సమస్యలతో పోరాడానో, ఏ ఇబ్బందులతో పోరాడానో, ఎలాంటి ఒంటరితనంతో పోరాడానో, అలాంటి పరిస్థితులన్నిటిలో నుంచి ఈరోజు అదే పరిస్థితుల్లో ఉన్న యవనస్తుల మధ్య, సంఘాల మధ్య, కుటుంబాల మధ్య దేవుడు ఒక గొప్ప సాక్షిగా దేవుడు వాడుకుంటున్నారు. ఒకసారి గట్టిగా చోబలు కూడా దేవుని మహిమపరచుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. And today by God's grace we minister to young people, we minister to families, we minister to believers, we minister to pastors, servants of God. It is all because of his grace. ఈ రోజు దేవుని మహాకృపను బట్టి అనేక ప్రాంతాల్లో దేవుని పరిచర్యలో అనేక కుటుంబాలను బలపరచడానికి, అనేక మంది యవనస్తుల్ని మరి ప్రోత్సహించడానికి దేవుని యొక్క కృపను బట్టి దేవుడు ఈ రోజు ఇంత ఉన్నతంగా దేవుడు వాడుకుంటూ ఉన్నారు. Because he has great plans in your life. ఎందుకంటే ఈ రాత్రి నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని నువ్వు నమ్ము సహోదరి సహోదరుడా. You may have a broken story. ఈ రోజు ఒకవేళ ఒక దయనీయమైనటువంటి మరి ఒక స్టోరీని నీ జీవితంలో కలిగి ఉన్నావేమో. You may have pain in your heart. నేను మరి బాధలు గుండా నేను వెళ్ళాను, అటువంటి బాధలు గుండా ఒకవేళ నువ్వు కూడా వెళుతూ ఉన్నావేమో ఈ రాత్రి. You may have financial problem. ఈ రాత్రి ఒకవేళ ఆర్థికంగా నష్టపోతూ కృంగిపోతూ ఉన్నావేమో. You may have health issues, sickness in your body. ఈ రోజు ఒకవేళ అనారోగ్య పరిస్థితుల్లో కృంగిపోతూ వేసారిపోతూ ఉన్నావేమో. And young people, you may be struggling in your mind. Devil might be putting wrong thoughts. You may think, "Ayo, it's better to die. I don't want to live." ఒక యవనస్తురాలిగా, ఒక యవనస్తుడిగా ఉంటూ లోక సంబంధమైన పాప సంబంధమైన కోరికలతో, ఇచ్చలతో, లోక సంబంధమైన ఆశలతో నువ్వు కొట్టుమిట్టాడుతూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలని కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్న అనుభవంలో నువ్వు ఉన్నావేమో ఈ రాత్రి. But I tell you, Jesus tonight, he's going to meet you, he's going to touch you, and he has great plans in your life. ఆమేన్. ఈ రాత్రి దేవుడు తన అద్భుతమైన మహాకృప ద్వారా నీ జీవితంలో ఉన్న గొప్ప ప్రణాళిక నీకు బయలుపరిచి, నీతో మాట్లాడి, నిన్ను బలపరిచి తన సాక్షిగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. Because you are this generation to rise up. ఈ రోజున నీ ఉన్న తరానికి నీ ఒక గొప్ప సాక్షిగా నీ ఉండాలి. You need to rise up for God to do great and mighty things. ఈ రోజున నీ ఉన్న తరానికి ఒక గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తిగా, తన సాక్ష్యాలతో కూడిన ఒక ఉన్నతమైన కార్యాన్ని దేవుడి పట్ల దేవుడు చేయబోతున్నాడు. He loves us. దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. He loves you. దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. And his hand is over your life. ఆయన హస్తము నీ మీద ఉన్నది, ఆయన హస్తము నీకు తోడుగా ఉన్నది. భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. His hand is over your life. No devil cannot touch you. Devil cannot destroy your life because hand of God is over your life. మీ జీవితాన్ని నాశనం చేయాలని చూసిన అపవాదిని సంపూర్ణంగా లయపరిచి కాల్చివేసి అపవాది క్రియలన్నిటిలో నుంచి దేవుడు సంపూర్ణమైన విడుదల దేవుడు మీకు కలగచేయును గాక. And today my heart is full of joy. ఈ రోజు నేను దేవుని నమ్ముకున్న తర్వాత, దేవునిలోకి వచ్చిన తర్వాత, దేవునికి నన్ను నేను అప్పగించుకున్న తర్వాత ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని నేను అనుభవించగలుగుతున్నాను నా జీవితంలో. I think more than 15-20 years I lived alone, life lonely, horrible, so many things went in. And if anybody was in my place would have died, would have suicide.
దాదాపుగా 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు అనేక సంవత్సరాలు నేను ఒంటరితనముతో ఆత్మహత్య ప్రయత్నాలతో భయంకరమైన జీవితంలో నేను జీవించాను. అలాంటి జీవితమే ఎవరికైనా ఉంటే వాళ్ళు ఎప్పుడో చనిపోయేవాళ్ళు. అంత భయంకరమైన జీవితాన్ని నేను అనుభవించానండి. I was almost dragged to hell. మరి భయంకరమైన నరకపు అంచుల్లోకి వెళ్ళిపోయాను నేను. Almost dragged to hell to die, but Jesus came and saved me from there. నరకపు అంచుల్లో మరణపు అంచుల్లో ఉన్న దేవుడు నన్ను ప్రేమించి నన్ను తప్పించి ఈరోజు తన సాక్షిగా నిలబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దీన్ని మహిమపరచుదాం. Same Jesus will do miracles. Same Jesus will do great miracles in your life. అదే ప్రభు దేవుడు నీ జీవితంలో ఈ రాత్రి దేవుడు మేలు చేయబోతూ ఉన్నాడు. And today God has given us wonderful family, children, and today we are so blessed and doing God's ministry in India and even in other countries. దేవుడు మరి అటువంటి జీవితంలో ఉన్న నన్ను ఆయన ప్రత్యేకపరుచుకొని పిలుచుకొని ఏర్పాటు చేసుకొని తన ఉన్నతమైన ప్రణాళిక మా కుటుంబంలో దేవుడు నెరవేరుస్తూ మంచి కుటుంబాన్ని దేవుడిచ్చారు, మంచి పిల్లల్ని దేవుడిచ్చారు. మన భారతదేశంలోనే కాదు అనేక దేశాల్లో దేవుని ప్రేమను ప్రకటించుటకు అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి దేవుడికి తన కృపలో ఆయనను వాడుకుంటున్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. It's all because of God's grace, not about me. It's all God's grace. ఇది కేవలము దేవుని కృప అండి. దేవుని కృప తప్ప మరొకటి లేదు. It's God's calling, it's love upon our life. ఆమేన్. మన జీవితంలో దేవుని ప్రణాళిక ఉన్నదని మర్చిపోవద్దు. అందరికంటే ఎక్కువగా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని మర్చిపోవద్దండి. It says in John 16 verse 20, your sorrows will turn into joy. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనములో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన మన యొక్క దుఃఖమంతటిని సంతోషముగా నాట్యముగా దేవుడు మార్చిపోతూ ఉన్నాడు. And tonight God will turn your sorrows into joy. ఈ రాత్రి దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా దేవుడు మార్చును గాక. Hallelujah. హల్లెలూయా. Gospel of John chapter 5. యోహాను సువార్త 5వ అధ్యాయం తీసినట్లయితే దేవుని యొక్క వాక్యముల నుండి, After this, there was a feast of the Jews, and Jesus went up to Jerusalem. Now there is in Jerusalem by the sheep gate a pool, which is called in Hebrew Bethesda, having 5 porches. In this lay a great multitude of sick people, blind, lame, paralyzed, waiting for the moving of the water. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూసినట్లయితే, అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేములోకి వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మండపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. There was a pool of Bethesda. అక్కడ బెతెస్దా అనే ఒక కోనేరు ఉన్నది. And there were great multitude of sick people. ఆ బెతెస్దా కోనేరు వద్ద అనేక మంది రోగాలతో, వ్యాధులతో, బాధలతో బాధపడేవారు అక్కడ ఉన్నారు. Blind people were there. గుడ్డివారు అక్కడ ఉన్నారండి. Lame people were there. అక్కడ వ్యాధులతో బాధపడుతున్న వారు అక్కడ ఉన్నారు. Paralyzed people were there. పక్షవాయువుతో బాధపడుతున్న రోగులు అక్కడ ఉన్నారు. With all kind of sickness, there's a pool of Bethesda, people were there. చూడండి, అక్కడ ఓచ చేతులు కలిగిన వారు కానివ్వండి, అనేకమైన బలహీనతలతో అస్వస్థతతో వచ్చిన వారు అక్కడ ఉన్నారు. And they were always waiting for the moving of the water. అయితే వీరు అందరూ కూడా ఎదురు చూసేది ఏంటంటే, దేవుని దూత వచ్చి ఆ నీరు కదిలించినప్పుడు ఆ నీటిలో మొదట ఎవరు దిగుతారో వాళ్ళు స్వస్థత పొందుతారు కదా, దానికోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారు. Because they cannot go into that water, they will be standing, people will pass by. అయితే అక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే, దేవదూత వచ్చి నీళ్లు కదిలించిన కనీసం వీళ్ళు వెంటనే వెళ్ళి ఆ నీళ్లను ముట్టుకొని స్వస్థత పొందలేని పరిస్థితిలో ఉన్నారు. For angel went down at a certain time into the pool and stirred up the water, that whoever stepped in first after the stirring
was made well of whatever disease he had. ఆమేన్. ఎట్టి వ్యాధి కలిగిన వారైనను దేవుని దూత దిగి వచ్చి ఆ నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే మొదట దిగుతాడో వారు స్వస్థత పొందుతారు అని అక్కడ దేవుని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. The angel of the Lord came, and the pool of that Bethesda, they will stir up the water, and whoever comes in that water, they will be healed of their sickness. మరి అక్కడ ఎవరైతే బాధలతో వ్యాధులతో ఉన్నారో దేవుని దూత దిగగానే వారు వచ్చి ఆ నీరు పట్టుకొని ఆ నీళ్ళలో దిగి వారు బాగుపడుతూ ఉన్నారు. Because there was something special in that water. అయితే ఆ నీటిలో ఉన్న ఒక ప్రత్యేకత స్వస్థపరచు బేతెస్దా నీరుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. And many people, the moment they come in that water, their sickness will go, they will be healed, and they will go back. మరి ఆ నీటిలో పట్టుకున్నప్పుడు వెంటనే వాళ్ళు బాగుపడుతున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు, మేలు పొందుకుంటున్నారు. Same way in verse 5, now a certain man was there who had an infirmity for more than 38 years. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ 38 ఏండ్ల నుంచి వ్యాధి గల ఒక మనుష్యుడు అక్కడ ఉన్నాడు. He had that sickness, and he was also in that pool of Bethesda for more than 38 years. దాదాపుగా 38 సంవత్సరాల నుంచి వ్యాధితో రోగముతో బాధపడుతూ ఉన్న వ్యక్తి అక్కడ ఉన్నాడండి. And imagine 38 years is a very, very long time. 38 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు కదండి. అనేక సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి ఎదురు చూస్తూ ఉన్నాడు. And tonight you might have come with some problem, I don't know for how many years. అయితే ఈ రోజున ఒకవేళ నీవు కూడా అటువంటి విడుదల కోరి సమస్యల నుంచి మరి విడుదల పొందాలని అనేక సంవత్సరాలుగా నువ్వు ఎదురు చూస్తున్నావేమో. Maybe 5 years, maybe 10 years, maybe 20 years, I don't know, maybe 2 years, 1 year. ఒకవేళ ఒక సంవత్సరం నుంచో 5 సంవత్సరాల నుంచో 2 సంవత్సరాల నుంచో కొన్ని సంవత్సరాల తరబడి జవాబు లేక జవాబు పొందక ఒకవేళ ఎదురు చూస్తున్న అనుభవంలో నీవు ఉన్నావేమో. And it's a very long time. అనేక సంవత్సరాలు అనేక కాలంగా నేను ఎదురు చూస్తున్నాను అనుకుంటున్నావేమో నీవు. And we cannot bear that. It is too much. అయితే కొన్ని సందర్భాల్లో ఆలస్యం అయితే మనం భరించలేం, తట్టుకోలేం మనం. As I told you, in my life I went through so much, I was fed up, I wanted to die, I wanted to sell, I don't want to live my life on this earth. నేను నా సాక్ష్యాన్ని మీకు చెప్పాను కదండి. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు పైబడి నేను ఎంతో వేదన, బాధ, ఒంటరితనాన్ని అనుభవించాను. అనేక సార్లు చనిపోవాలని ఆత్మహత్య ప్రయత్నాలు నేను చేశాను. One side family problem, one side no love, one side financial problem, one side to study, and all I have to do alone. ఒకవైపు కుటుంబ సమస్యలు, ఒకవైపు మరి ఒంటరితనం, ఒకవైపు ఎవరి ప్రేమ నోచుకోక ఎంతో వేదనతో, బాధతో, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ నా ఒంటరితనంలో చదువుకోవాలి, ఒక పక్కన ఇవన్నీ చూసుకోవాలి, ఏం చేయాలో అర్థం కాని అది మరి అవస్థలో ఉన్నాను. చాలా ఇబ్బంది పడ్డాను నేను. I don't know how God helped me to cross that journey and to be alive today. అసలు ఆ పరిస్థితి అంతటిలో నుంచి ఎలాగో బయటకు వచ్చానో కూడా నాకు తెలియదండి. అంత గొప్పగా దేవుడు ఈ రోజు నన్ను మరి తన సాక్షి దేవుడు నిలబెట్టాడు. When you go through that problem, you will know that pain. ఈ రోజున నీవు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే నీకు అర్థమవుతూ ఉండవచ్చు నేను ఎంత వేదన పడ్డానో ఒకవేళ ఆ సమయంలో. Now here is a man at the pool of Bethesda. He had some infirmity, some sickness in his body for more than 38 years. ఇక్కడ మనం చూస్తున్న 38 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. అన్ని సంవత్సరాలుగా స్వస్థత పొందాలని ఆ బేతెస్దా కోనేరు దగ్గర ఎదురు చూస్తున్న వ్యక్తిని ఇక్కడ మనం చూస్తున్నాం. And when Jesus saw him, యేసు ప్రభువారు ఆయన చూశాడు కదా, and he knew that he already had been in condition for a long time. 6వ వచనములో యేసు వాడు పడి ఉండడం చూచి వాడు అప్పటికి బహుకాలము గడిచి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, even Jesus understood that he has had this sickness for a very, very long time. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా అర్థమవుతా ఉంది ఇతడు బహుకాలం నుంచి ఇక్కడ ఉన్నాడు, ఇతడు స్వస్థత పొందాలని ఆశపడుతున్నాడని యేసు ప్రభువారు చూచాడు ఆయన. And Jesus told to him, యేసు ప్రభు ఆయనతో చెప్తున్నాడు కదా, do you want healing? నీవు స్వస్థత పొందగోరుచున్నావా? Do you want healing? నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అడుగుతున్నాడు ప్రభు. Today Jesus is looking at you tonight and he's asking, do you want miracles in your life? ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాటలు వినుచున్నావా? ఈ రోజు దేవుడిని అడుగుతూ ఉన్నాడు, నీ జీవితంలో అద్భుతం పొందగోరుచున్నావా? Do you want peace in your life? సమాధానం లేక ఒకవేళ ఉన్నావేమో, సమాధానం పొందగోరుచున్నావా? Do you want happiness in your life? ఒకవేళ నీ జీవితంలో చెప్పుకోలేని సమస్యలతో పోరాడుతూ ఉన్నావేమో, ఆ సమస్యలన్నిటిలో నుంచి నీకు విడుదల Do you కావాలా? want blessings in your life?
life. నీ జీవితంలో ఆశీర్వదించబడాలని అభివృద్ధి పొందాలని చూస్తూ ఆ సమస్యల్లో నువ్వు ఉండి నలిగిపోతూ ఉన్నావేమో. ఆ సమస్యలన్నింటిలో నుంచి నువ్వు విడుదల పొందుకొరుచున్నావా? He's looking from heaven and he's asking, do you want tonight? ఈ రోజు ఆకాశము నుండి ఆయన నిన్ను తేరి చూచి నీ హృదయ వేదన చూచుచున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విడుదల పొందాలని, అద్భుతం చూడాలని ఆశపడుతున్నావా అని ఆ రోజు ప్రభు ఆయన అడిగినట్లుగా ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాడు ప్రభు. Tonight God is looking young people and is telling, do you want bright future? Do you want best career in your life? ఇక్కడ ఉన్న యవనస్తులను కూడా ప్రభు చూస్తున్నాడు ఈ రాత్రి. ఇదిగో నా భవిష్యత్తు ఏంటో, నా గురి ఏంటో, నా చదువు ఏంటో అని చెప్పేసి అని ఒకవేళ భయపడుతున్నావేమో, భయపడవద్దు. దేవుడు నిన్ను చూచి నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. Today his voice is coming. ఆయన స్వరం నీకు వినబడబోతుంది. Do you want? ఇదిగో నీవు పొందగోరుచున్నావా? That is what Jesus asked that sick man who was for 30 years. Do you want healing? 38 సంవత్సరాలుగా బాధపడుతున్న వ్యక్తితో దేవుడు మాట్లాడారు. ఆ మాట ద్వారానే దేవుడు సంపూర్ణంగా ఆయన విడిపించాడండి. And the sick man answered to Jesus Christ of Nazareth. ఇదిగో ఆ వ్యాధితో బాధతో ఉన్న వ్యక్తి ఇదిగో నజరేయుడైన యేసయ్యకి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు ఈ విధంగా. He told, అయ్యా, sir, I don't have anybody. 7వ వచనంలో మీరు చూడండి, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు నాకు. I have nobody to put me into this pool where the water is stirred up. ఈయన అంటున్నాడు, అయ్యా నీళ్లు కదులుతున్నాయి, దేవదూత వస్తా ఉంది, కానీ ఇదిగో దేవుని దూత వచ్చినప్పుడు నీళ్లు కదిలినప్పుడు నన్ను తీసుకువెళ్ళి ఆ నీళ్ళల్లో పెట్టేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. He want healing. ఆయనకు స్వస్థత కావాలి. But there is nobody who can take him and put him in that water. కానీ ఆ స్వస్థత పొందడానికి మార్గాన్ని చూపించేవాళ్ళు లేరు, అక్కడికి వెళ్ళాలని తీసుకువెళ్ళేవారు లేరు. Same way you may be having, you want that miracle to happen in your life, but there is nobody to bring you to Jesus. ఈ రోజున చాలా మంది అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి వ్యాధి ఉంది, బాధ ఉంది, సమస్య ఉంది, కానీ ఆ సమస్యల్లో నుంచి విడిపించబడడానికి, విడుదల పొందడానికి యేసయ్య ఉన్నాడు కదా, ఆ యేసయ్య దగ్గరికి వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళు లేరండి. You want Jesus to come, but something may be blocking you, something may be holding you, something may not allow you to come near to Jesus. ఇదిగో యేసు దగ్గరికి రావడానికి, తీసుకురావడానికి ఎవరు లేక, చెప్పేవారు ఎవరు లేక, మార్గాన్ని చూపించేవారు ఎవరు లేక అల్లాడిపోతున్న వారు ఎంతో మంది నీ చుట్టూ ఉన్నారు. If somebody would have put this man in that water long before he would have received his healing, he would have received his miracle. వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరైనా ఇదిగో ఒక మంచి మార్గం నాకు చూపిస్తారా, నాకు మనశ్శాంతి కావాలి, నాకు నెమ్మది కావాలి, ఇదిగో నేను విడుదల పొందాలి, ఎవరు నన్ను ఇదిగో ఒక మంచి మార్గంలో తీసుకెళ్తారని ఎదురు చూస్తున్నారు చాలా మందిని చుట్టూ. Today you may tell, I am longing, but there is nobody to listen to my cry, there is nobody to listen to my problem, there is nobody whom I can share my heart. కొన్నిసార్లు మనం కూడా అటువంటి అనుభవంలోకి వెళ్తాం కదా, ఇదిగో నేను చెప్పుకోవడానికి ఎవరు లేరు, నా సమస్య పంచుకోవడానికి ఎవరు లేరు, ఇదిగో నా దుఃఖాన్ని పంచుకోవడానికి ఎవరు లేరు, నా హృదయ వేదన గ్రహించగలిగిన వారు, అర్థం చేసుకునే ఎవరు లేరని బాధపడుతూ ఉంటాం మనం కూడా కొన్ని సందర్భాల్లో. Some of you may be telling same thing, I don't want to live. కొన్నిసార్లు నీవు కూడా అనుకోవచ్చు, అసలు నాకు బ్రతకడానికి అవకాశం లేదు, అసలు బ్రతకాలనిపించట్లేదు నాకు అనుకోవచ్చు నువ్వు. Because you are tired, it's long time you are tired of that problem. ఎందుకంటే సమస్యలతో కొట్టిమెట్టాడి పోరాడి 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 నీ జీవితంలో అలసిపోయావు నీవు. But tonight my Jesus is gonna do mighty miracles in your life, and your life will never be the same. సమస్యలతో పోరాటాలతో అలసిపోయిన నీ జీవితానికి చక్కటి పరిష్కారం యేసయ్య ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. Hallelujah. రాత్రి ఒక అద్భుతమైన మేలు దేవుని పట్ల చేయబోతున్నాడు. His mighty hand will come over each one of your life. దేవుని హస్తం నీకు తోడుగా ఉండి సహాయం చేయబోతున్నది. He will touch you. ఆయన నిన్ను ముట్టబోతున్నాడు. He will heal you. ఆయన నిన్ను బాగు చేయబోతున్నాడు. He will deliver you. ఆయన నిన్ను He will విడిపించబోతున్నాడు. set you free. ఇదిగో యేసయ్య నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు. He will set you free. ఇదిగో ఆయన నిన్ను సంపూర్ణమైన విడుదల ఇవ్వబోతున్నాడు. He will set you free. ఆయన పరిపూర్ణమైన విడుదల నీకు ఇవ్వబోతున్నాడండి. So that when you go back from here, you will go with peace, you will go with joy, you will go with happiness. Amen. And you will jump, you will dance, and you will run, and you will go to home, and you will Amen. get the good sleep, and you next day morning when you open your eyes, you will
will say, thank you, Jesus. Praise Thank the you, Lord. Holy Spirit. Amen. Thank you, Jesus, Amen. for doing such a mighty miracle Praise the in my Lord. life. ఈ రాత్రి సభలో నుంచి నువ్వు ఇంటికి వెళ్ళడం తోడనే నువ్వు ఒక సమాధానాన్ని అనుభవించబోతున్నావు, సంతోషాన్ని అనుభవించబోతున్నావు. నీ జీవితంలో ఉన్న వేదన, బాధ, ఆ యొక్క మరి వ్యాధి నయమో అటు నువ్వు చూడబోతున్నావు. ఆ పరిస్థితుల నుంచి విడుదల, ఆ సమాధానం నువ్వు అనుభవించి ఇదిగో ఉదయం తెల్లారుగానే ఒక తెలియని ఒక మనశ్శాంతి, తెలియని ఒక నెమ్మది, తెలియని ఒక ఆనందం నీ జీవితంలో ఉండబోతుంది. లేడి వలె గంతులు వేయబడుతున్నావు, దేవుని సందులో నాట్యమాడబోతున్నావు, ప్రభువుని సంతోషంగా కనపరచబోతున్నావు. అటు గొప్ప జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. అటు కృపలో దేవుడిని నడిపించును గాక. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Jesus, the name which is above every name. అన్ని నామముల కన్నా ఉన్న పైనున్న నామాన్ని మనం కలిగి ఉన్నాం. అదే యేసయ్య నామము. There is power in the name of Jesus. ఆ యేసయ్య నామములోనే శక్తి ఉన్నది కదా. There is peace in the name of ఆ యేసయ్య Jesus. నామములోనే సమాధానం, శాంతి ఉన్నది కదా. There is healing in the name of Jesus. ఆ యేసయ్య నామములోనే సంపూర్ణమైన విడుదల, స్వస్థత ఉన్నది కదా. There is no other name like the name of Jesus. మన జీవితంలో యేసు వంటి నామము మరొకటి లేదు. అంత గొప్ప నామాన్ని మనం కలిగి ఉన్నాం. ఆ యొక్క నామానికి, దేవునికి నామానికి మహిమ కలుగును గాక. Same Jesus changed my life. ఆ యేసయ్య నామమే నా జీవితాన్ని మార్చింది. Same Jesus gave me new life. ఆ యేసయ్య నామమే నా జీవితానికి సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చింది, క్రొత్త జీవితాన్ని నాకు ప్రసాదించింది. Same Jesus completely changed old Daniel. అదే యేసు పాత డానియల్ గా ఉన్న నన్ను దేవుడు మార్చి నూతన డానియల్ గా దేవుడు నన్ను మరి రూపాంతరపరిచాడు దేవుడు. Now the new Daniel is living. ఈ రోజు జీవించుచున్నది నేను కాదు, పాత డానియల్ కాదు, ఒక నూతనమైన వ్యక్తిగా నేను జీవిస్తూ ఉన్నాను. Because of the Jesus, because of his the name of Jesus, because he is mighty, he is powerful, he is almighty, he is glorious. ఆమేన్. కేవలము దేవుని కృప ద్వారా, దేవుని ప్రణాళికను బట్టి, ఆయన ప్రేమను బట్టి నా జీవితం మార్చబడడం ప్రారంభించింది. ఈ రోజు నేను మీ ముందు నిలబడి ఉన్నానంటే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే కలుగును గాక. And the sick man answered, Sir, I have no man to put me into the pool where the water is stirred up, but while I am coming, another steps down before me. 7వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు ఎవడు లేడు, అయితే నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా వచ్చేస్తున్నాడని ఆయన ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు. అక్కడ Jesus said to him, యేసు ప్రభువు ఆయనతో చెప్పాడు కదా, Rise up, నీవు లేచి take up your bed and walk. నీ పరుపునెత్తుకొని నడుమని చెప్పగా, The moment Jesus saw him and he said, Rise up, walk, take your bed and walk. ఆయన చూచిన వెంటనే మరో మాట మాట్లాడకుండా ఒకే మాట చెప్పాడు, నీవు నీ పరుపునెత్తుకొని లేచి నడుమని ప్రభు చెప్పాడు. ఆమేన్. Same thing Jesus is telling tonight. Rise up and walk. ఈ రాత్రి ప్రభు నీతో చెప్తున్నాడు కదా, నీవున్న పోరాటాల్లో, నీవున్న సమస్యల్లో లేచి నడిచి అనుభవంలోకి దేవుడిని తీసుకురాబోతున్నాడు. Today you will go from this meeting as a big victorious believers of Jesus. ఈ రోజు ఈ సభలో నుంచి ఒక వ్యత్యాసమైన, విజయవంతమైన, ఒక నూతనమైన వ్యక్తిగా మీరు ఇంటికి వెళ్ళబోతున్నారు. నా మీరు వారి గట్టిగా చప్పలు కొట్టి బిగ్గరగా దేవుని స్తోత్రం చెల్లించుదాం. Because tonight is a special night. ఎందుకంటే ఇది అద్భుతమైన రాత్రి అండి. దేవుడు మీ పట్ల ఆయన ప్రణాళికను బయలుపరుస్తూ ఉన్నాడు. Your faith is very important. నీ యొక్క విశ్వాసాన్ని పెంపొందించబోతున్నాడు ఈ రాత్రి. Jesus saw this man and he told, I want healing. ఈ మనిషి చెప్తున్నాడు, ప్రభువా నాకు స్వస్థత పొందాలని ఉంది, కానీ తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు అంటున్నాడు. And same way, if you say, I want miracle tonight, I want Jesus to touch me, it will happen tonight, right now. అయితే ఒకవేళ నువ్వు కూడా అదే అనుభవంలో ఉన్నావేమో, అయ్యా నిజంగానే నాకు చాలా సమస్యలు ఉన్నాయి, చాలా పోరాటాలు ఉన్నాయి, కానీ ఆ యొక్క విడుదల ఎలా వస్తుందో, ఆ సమస్య నుంచి నేను ఎలా విడుదల పొందానో నాకు తెలియట్లేదు. With men it is impossible. మరి ఈ రోజు నన్ను చుట్టూ ఉన్న మనుషుల వలన అది అసాధ్యం కావచ్చు. But with my God all things are possible. నేను నమ్మిన నా దేవుని పేరున నేను చెప్తున్నాను, దేవునికి సమస్తమును సాధ్యమే. నమ్మిన వారు బిగ్గరగా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లించుదాం. With God all things are possible. You name
any problem, He can solve it. You name anything, He can turn it into a miracle. దేవునికి సమస్తమును సాధ్యమే. నీ దేవుడు, నీవు నమ్మిన నీ దేవుడే నీవున్న సమస్యలన్నింటిలో నుంచి సంపూర్ణముగా నిన్ను విడిపించబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. And immediately ఆయన that man వెంటనే was made well. Immediately he received his healing. చూడండి, అక్కడ మనం చూసినట్లయితే 9వ వచనంలో వెంటనే వాడు స్వస్థత పొంది తన పరుపునెత్తుకొని నడిచెను. He took up his bed and he started walking. ఒకే ఒక మాట ప్రభు చెప్పాడండి, వెంటనే తన పరుపునెత్తుకొని స్వస్థత పొంది నడిచెను అని మనం చూస్తున్నాం. Such a God we worship. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం Such కలుగును a God గాక. we serve. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. Such a God is with us. అంత గొప్ప శక్తివంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్న మన జీవితంలో దేవునికి మహిమ కలుగును గాక. Such a mighty God is with us. ఇదిగో అంత సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందరూ బట్టి దేవునికి మహిమ కలుగును గాక. That is why the word of God says, fear not, I am with you. అందుకే దేవుని యొక్క లేఖన భాగం చెప్తా ఉంది, భయపడకము నేను నీకు తోడై ఉన్నానని దేవుని యొక్క లేఖన భాగంలో చెప్తా ఉన్న వాక్యములో. Don't worry about నీ anything. జీవితంలో దేని కొరకు భయపడవద్దు ప్రియ దేవుని I బిడ్డ. am with you. ఇదిగో నేను నీకు తోడై ఉన్నానని దేవుడు మాట్లాడుతూ I ఉన్నాడు. will bless you. ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతూ I will ఉన్నాడు. strengthen you. ఇదిగో నేను నిన్ను బలపరుస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. I will do miracles in your ఇదిగో నీ life. జీవితంలో నేనే ఒక గొప్ప మేలు చేయబోతున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. I will do signs and wonders in your family, Amen. in your children's life, in your spiritual life, in your finances, in everything. I will do a miracle. ఇదిగో ప్రభు చెబుతున్నాడు కదా, ఇదిగో నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల విషయంలో, వారి భవిష్యత్తు విషయంలో గొప్ప కార్యాలు నేను చేయబోతున్నాను. మీరు కన్నులర వాటిని చూడబోతున్నారు. అటు గొప్ప కార్యాలు మన కుటుంబాల్లో జరుగును గాక. Big miracle. అద్భుతమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. Unusual miracle. ఓ మీరు ఊహించని కార్యాలు దేవుడు మీ పట్ల చేయబోతున్నాడు. Supernatural miracle. అసాధారణమైన కార్యాలు దేవుడు మీ పట్ల చేయబోతున్నాడు. Till now you might have not seen such miracles taking place in your life. నీ జీవితంలో ఎన్నడూ ఎప్పుడు కనీవిని ఎరగని రీతిలో దేవుడు అసాధారణమైన సాక్ష్యాలు నీ నోటి వెంట చెప్పడం అనేకులు వినబోతున్నారు. But today he is going to pour out his power, resurrected power. His resurrected power will come over everyone, and your problems, your sorrows, your tears will be washed and ఇది turned. కేవలము యేసయ్య పునరుద్ధాన శక్తి ద్వారా మాత్రమే అట్టి కార్యాలు జరగబోతున్నాయి. యేసయ్య పునరుద్ధాన శక్తి ద్వారా మాత్రమే మీరు విడుదల పొందబోతున్నారు. యేసయ్య పునరుద్ధాన శక్తి ద్వారా మాత్రమే అట్టి కార్యాలు మీరు కన్నులారా చూడబోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Believe in the name of Jesus. యేసయ్య నామములో మీరు నమ్మిక ఉంచండి. Believe in the name of Jesus. యేసయ్య నామం పేరిట మీరు నమ్మండి. Not in our name, in the name of Jesus. మనుషుల పేరుడు కాదు, మనుషుల నామాన్ని నమ్మడం కాదు, మనుషుల మీద ఆధారపడడం కాదు, పరిపూర్ణంగా యేసయ్య నామాన్ని నమ్మే కృప దేవుడు మనకు దయచేయును గాక. That man at the pool of Bethesda, he did not doubt God. Immediately told, I want healing. And in verse 9 it says, immediately, instantly, on the spot, Amen. he got his healing. He started walking, and the whole village came to know this man used to sit at the pool of Bethesda. బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి బాధపడుతున్నా, బాధ అనుభవిస్తున్నా, కానీ యేసయ్య విషయంలో ఏ మాత్రం అవిశ్వాసం లేదండి. ఈయనకి పరిపూర్ణమైన విశ్వాసం. నేను నమ్ముతున్నాను అయ్యా, నువ్వు నన్ను బాగు చేయి, నువ్వు నన్ను ముట్టు, ఇదిగో నేను ఎదురు చూస్తున్నాను, నా ఎదురు చూపు ఒక నిరీక్షణ, నీ ద్వారా నేను మేలు పొందాలని ఆయన విశ్వాసంతో చెప్తూ ఉన్నాడు. 38 years of sickness gone within a fraction 38 of second. సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యాధి, రోగము ఒక్క క్షణంలో నయమైపోయింది. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెల్లించుదామా. ఎన్ని సంవత్సరాలండి? 38 సంవత్సరాలు. It's a very long time. ఎంత కాలం అది కదా. Maybe 1,000 times he might have got the thought to better to die. ఈ 38 సంవత్సరాల్లో ఈ బాధలు తట్టుకోలేక, వ్యాధి తట్టుకోలేక ఎన్నిసార్లు చనిపోవాలనుకున్నాడు ఈయన. Instead of living in this sickness, ఇన్ని సంవత్సరాలుగా నేను ఈ బాధను అనుభవించడం కంటే చావటం మేలు కదా అని అనుకోని ఉండవచ్చు.
But God had a great plan in his life. Within a friction of second, Amen. 38 years problem was solved. This man received healing and whole village came to know. This man used to sit at the pool of Bethesda and he told, Amen. Jesus healed me. And whole village ఆమేన్. ran and came to Jesus. ఒక్క మాట జాగ్రత్తగా వినండి. 38 సంవత్సరాల నుంచి ఉన్న వ్యాధి, రోగం, సమస్య ఒక్క క్షణంలో మటుమాయమైపోయింది. ఒక్క క్షణంలో మాయమైపోయింది. నీ జీవితంలో ఎంతో కాలంగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావు కదా, నీవు నమ్మితే అదే ఒక క్షణంలో నీకున్న సమస్యను కూడా దేవుడు విడిపించబోతున్నాడు. ఆయన స్వస్థత పొందాడు, ఊరంతా ఆయన చూడడానికి వచ్చింది, యేసయ్య నామాన్ని మహింపరిచింది. కారణం 38 సంవత్సరాల నుంచి ఆ బేతెస్దా కోనేరు దగ్గర ఎంతో మంది ఈయన చూశారు. ఎంతో మంది ఈయన బేతెస్దా కోనేరు దగ్గర ఉన్నాడు కదా, ఆయనే కదా, మరి ఈయన ఇలా నడుస్తున్నాడండి, విడుదల పొందాడండి అని చెప్పేసి అని ఆశ్చర్యపోతున్నారు. అట్లాగా నిన్ను చూచి నీ బంధువులు, నీ రక్త సంబంధం, నీ చుట్టుపట్టు వారు, నీ ఎరుగు పొరుగు వారు, నీ వాడకట్టు వారు అనేకులు ఆశ్చర్యపోవుదురుగాక. నమ్మిన వారు గట్టిగా చప్పులు కూడా దేవుని స్తోత్రం చెల్లించుదా. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Today, ఈరోజు with what problem you have come to this meeting, ఏ సమస్యతో నీ వచ్చిన ఈ రాత్రి, and from how many years you are carrying that problem, ఆ సమస్యను ఎన్ని సంవత్సరాలుగా నువ్వు అనుభవిస్తున్నప్పటికీ today, right now, immediately, ఈ రాత్రి ఈ క్షణము it will turn into a big miracle. దేవుడు ఆ సమస్యను అద్భుతముగా మార్చునుగాక. Maybe family problem, కుటుంబ సమస్యలైనా, maybe financial problem. ఆర్థికపరమైన సమస్యలైనా, You cannot tell to anybody, but you may be crying, I don't have money, I don't have how to take care of my children's education, how to run the family, what to cook tonight or next day. కొన్ని పరిస్థితులు చెప్పుకోవడానికి వల్ల కాక, చెప్పుకోలేక నీలో నీవు నలిగిపోతున్నావేమో. కుటుంబాన్ని, పిల్లల్ని ఎలా పట్టించుకోవాలి, ఎలా పోషించాలి, ఎలా నడిపించాలి, అనేకమైన ఆ సమస్యలు నిన్ను కృంగజేస్తున్నాయేమో. You may be saying, there is nobody to love me. You may feel rejected, you may feel lonely, you may feel discouraged, you may feel depressed. చాలా విషయాల్లో, ఒత్తిడుల్లో, ఒంటరితనంలో, ఎవరి ప్రేమకు నోచుకోలేక, ఎవరి ప్రేమ లేక ఒకలాంటి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావేమో. Some might have sickness in your body. కొన్నిసార్లు మనకున్న వ్యాధిని, మనకున్న మరి సమస్యని ఒకరితో పంచుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు మనం ఉంటాం. And you may be having only one question, you may be crying, when this sickness will go from my body, when this pain will go from my body, so I can live my life freedom, I can live a good life. ఆ ఒక్క చిన్న సమస్యే మిమ్మల్ని బాగా కృంగజేసి, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి, మిమ్మల్ని బాగా బాధ పెట్టి, నలిగిపోతూ, కృంగిపోతూ, ఎట్లా నేను విడుదల పొందాలి, ఎట్లా నేను స్వస్థత పొందాలి, ఎలాగ నేను బయటపడగలనని ఎదురు చూస్తున్నావేమో. Whatever problem you name, అది ఏ సమస్య అయినా సరే, tonight ఈ రాత్రి it will turn into a miracle. దేవుడు అద్భుతమైన కార్యము మన పట్ల దేవుడు చేయునుగాక. God's power from heaven will come down in this place right now, in this open air place. పరలోకపు దేవుని శక్తి ఈ రాత్రి మనల్ని ఆవరించి, మనల్ని బలపరిచి, శక్తితో, నూతన బలముతో మనల్ని నింపునుగాక. And miracles will start taking place. నీ జీవితంలో ఈ అద్భుతాలు, కార్యాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. But you need to believe God with all your heart. అయితే ఒకే ఒకటి నువ్వు చేయాలి, అదేంటో తెలుసునా? ఇది మొదలుకొని పరిపూర్ణమైన విశ్వాసంతో ముందుకు కొనసాగు. దేవుని ఉన్నతమైన కార్యాలతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Thank you, Holy Spirit. ప్రార్థించుకుందాం దయచేసి.